ముమ్మడివరం మున్సిపాలిటీ 13వ వార్డ్ మహిపాల చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంబోతును జేసీబీ సహాయంతో ఖననం చేశారు. 13వ వార్డ్ బూత్ కన్వీనర్ శీలం పండు సమక్షంలో సోమవారం చనిపోయిన ఆంబోతును పూడ్చిపెట్టడానికి జేసీబీ సహాయంతో మున్సిపాలిటీ ట్రాక్టర్లో తరలించి ఖననం చేశారు. పలువురు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు వీరు కార్యదర్శి తుమ్మల రమేష్ సవాల్ విసిరారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కొమరగిరి లేఅవుట్ కోసం 635 ఎకరాలు పేద ప్రజల ఇల్లు కోసం సేకరించిన భూ యజమాని నుంచి 20 లక్షలకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుండి 55 లక్షల రూపాయలు చెప్పగా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. భారీ ఎత్తున స్కామ్ చేయడం జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా కరోనా సమయంలో భూమిని ఫిల్లింగ్ చేసేందుకు మట్టిని అక్రమంగా తరలించి కోట్లాది రూపాయలు దోపిడీ చేశారని అన్నారు. టీడీఆర్ బాండ్ వలన పెద్ద ఎత్తున చంద్రశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ప్రజలకు సంబంధించిన టీడీఆర్ బాండ్ల పేరుతో దోచేయడం జరిగిందన్నారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన అవినీతిపై జైలుకు వెళ్లడం ఖాయమని వారు ఆరోపించారు. ఈ సమావేశాల్లో టీడీపీ నాయకులు సత్యనారాయణ, గదుల సాయిబాబా, తాజుద్దీన్, బచ్చు శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టు గతంలో ఎప్పటి నుంచో కూడా మన భారతదేశంలో ఎంతో అభివృద్ధి చెందిన పోర్టు. అటువంటి పోర్టుని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి కలిపి అప్పుడు ఉన్న యాజమాన్యాన్ని బెదిరించి ఆ పోర్టుని మీరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ స్వాధీనం ఎందుకు చేసుకున్నారు అంటే కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని స్మగ్లింగ్కి అలాగే డ్రగ్స్కి అన్నిటికీ కూడా దొంగ బియ్యాన్ని ఎక్స్పోర్ట్కి అన్ని విధాలు కూడా వాడుకోవడం కోసం మీరు కాకినాడ పోర్టుని మీ నాయకులందరూ కలిపి వాళ్ళని బెదిరించి మరీ ఆ వాటాను తీసుకున్నారు. ఆ రోజు బ్యాంకులు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే లోన్లో ఉన్న పోర్టుని ఒక వేరే సంస్థ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఒప్పుకోకపోతే వాళ్ళు కూడా మీరు మేనేజ్ చేసి ఈరోజు కాకినాడ పోర్టుని మీరు ఈ 5 సంవత్సరాల్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇందులో ఈ కాకినాడ పోర్టులో ఎన్నో అవినీతులు మీరు చేయడం జరిగింది. మరి అలాగే మరి భారతదేశం అంతా తిరిగి మరి 92% అంతా పోర్టుని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్పోర్ట్ అంతా కూడా కాకినాడ పోర్టు నుంచి జరగాలని చెప్పేసి జరపడం కోసం నేను చాలా కష్టపడ్డానని చెప్తున్నారు. మరి ఈరోజు మీరు మీ అన్నయ్య అని చెప్పి మీ వీరభద్ర రెడ్డి గారు మరి ఇండియాలోనే 16వ స్థానంలో ఉన్నారు ఎక్స్పోర్ట్లో అని చెప్పారు. అంటే మీరు టోటల్గా మీ యొక్క నాయకులకి మేలు చేయడం కోసం ఈ భారతదేశం అంతా తిరిగి 92% కాకినాడ నుంచి పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసం మీరు కష్టపడ్డారు. అంటే మీ నాయకులు వాటాలను పెంచడం కోసం మాత్రమే మీరు చేసి ఈరోజు కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని 44,000 కోట్ల రూపాయల బియ్యాన్ని మీరు ఎగుమతి చేయడం జరిగింది. ఈరోజు దాని మీద పెద్ద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దొంగ బియ్యాన్ని ఏ విధంగా పట్టుకోవాలి, దొంగ బియ్యాన్ని పట్టుకోవడం నువ్వు చెప్పడం ఏంటయ్యా, మాకు తెలీదా? వస్తాం, కంగారు ఏం పడకండి బాబు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ జైల్లో వేయాలనేది మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా లోపలేసే కార్యక్రమం చేస్తే కొద్దిగా లేట్ అవుతుంది అంతే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం ఎలా ఉందంటే పతివ్రత పరవానం వండితే తెల్లారు చల్లారు లేదంట. ఆ విధంగా
ఈయన మాటలు కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేశాడు. సర్వనాశనం చేసి ఒక కూల్చేసిన భవనంగా ఈ కాకినాడ నగరాన్ని ఆయన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చాలా సర్వనాశనం చేసి ఈవేళ కబుర్లు చెప్పి కబుర్లు పతివ్రతాలు కబుర్లు చెప్తా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి యాక్చువల్గా గతంలో 6 నెలల ఎలక్షన్ ఉందనగా వచ్చేవాడు బయటికి. ఇప్పుడు ఆ ఎలక్షన్ అయ్యే 6 నెలల తర్వాత వచ్చాయి. అంటే దానికి కూడా కారణం ఎందుకంటే పదవి పోయినప్పుడు వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి పోయేవాడు. కరెక్ట్గా 2014లో మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా 6 నెలల ముందు వచ్చాడు ఎలక్షన్ ముందు. కానీ ఇప్పుడు ఎలక్షన్ 6 నెలల ముందు ఎందుకు వచ్చాడంటే ఏ క్షణాన్ని ఏమైపోద్దో ఏ నిమిషంలో ఏం జరిగిపోతుందని భయాందోళన బ్రతుకుతూ ఇక్కడ అనుక్షణం భయభ్రాంతులతో అలా నిద్రలేని రాత్రులు వెళ్తున్నాడు. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ సరసేకరణ జరగాలంటే ఎవరు అడుగుతారు? కమిషనర్నే కదా అడుగుతారు. కమిషనర్ని 132/33 kV ఒక స్టేషన్ కట్టాలి, ఎలక్ట్రికల్ స్టేషన్ కట్టాలి అంటే అది ఇండస్ట్రియల్ పర్పస్ వాళ్ళకి అవసరం కాబట్టి కట్టాలని వాళ్ళు కోరితే దాన్ని ఆ విషయాన్ని మార్చేసి మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బుని ఏ రకంగా కొట్టేద్దామని టీడీఆర్ వల్ల ఇందరూ అన్నగారు చెప్పినట్లుగా టీడీఆర్ వల్ల మున్సిపల్ కార్పొరేషన్కి ఎవ్వరికీ నష్టం లేదంట. 500 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి నుండి టీడీఆర్ ఇస్తేనంట మున్సిపల్ కార్పొరేషన్కి కానీ మున్సిపల్ కార్పొరేషన్లో నివసిస్తున్న ప్రజలకు కూడా ఏది లేదు. ప్రజలు అమాయకులు కదా. కొమరగిరిలో మీరు చెప్పినట్టుగా కొమరగిరిలో స్థలాలు ఇచ్చాడు. ఆ స్థలాలు ఇప్పుడు అమ్ముకుంటే ఎంత 70,000, 80,000, 60,000కి వెళ్తున్నాయి. అలా బ్రోకర్ల కింద కొనే. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించారు. కాకినాడ జేఎన్టీయూకే ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు. 14 టేబుళ్లపై ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయిందని, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన 15,494 ఓట్ల లెక్కింపులో 814 చెల్లని ఓట్లు పోను. మిగిలిన 14,680 వ్యాలిడ్ ఓట్లలో బొర్రా గోపీమూర్తికి 9,165 ఓట్లు తొలి రౌండ్లోనే లభించాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావుకు 5,259, దీపక్ పులుగుకు 102, నామన వెంకటలక్ష్మి విల్లా లక్ష్మికి 81, డాక్టర్ నాగేశ్వరరావు కవలకు 73 ఓట్లు లభించాయి. వ్యాలిడ్ ఓట్ల ఆధారంగా నిర్దేశించిన కోటా ఓట్ల సంఖ్య 7,341 కాగా దీనిని మించి బొర్రా గోపీమూర్తికి తొలి రౌండ్ డిలైడ్ కౌంటింగ్లోనే 9,165 ఓట్లు లభించడంతో ఎన్నికల కమిషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ బొర్రా గోపీమూర్తి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించి ధృవపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మీడియాతో మాట్లాడుతూ తన పట్ల అపార అభిమానం, నమ్మకంతో తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. దేశ ప్రగతిలో విద్యారంగ పాత్ర అత్యంత కీలకమైందని, ఉపాధ్యాయులు విద్యారంగ సమస్యలపై రాష్ట్ర శాసన మండలిలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలియజేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోపీమూర్తికి అభినందనలు తెలియజేశారు.
ఈరోజు విజయం ఏదైతే ఉందో ఈ విజయం మా దివంగత నేత మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేక్ సాబ్జీ గారికి అంకితం ఇస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మొట్టమొదటి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఈ విజయం ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగ విలువలు కాపాడే విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున పాలకులు వాళ్ళ యొక్క పరిపాలన వక్రమార్గంలో వెళ్తున్నటువంటి సందర్భంలో అటు రాజ్యసభ కానీ ఇటు శాసన మండలి సభలు కానీ వారి యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క పరిపాలనని ప్రజల వైపు తిప్పడానికి మరలించడానికే వాళ్ళ యొక్క సక్రమ మార్గం వైపు నిర్మించడానికి ఇది రాజ్యాంగంలో ఈ సభల్ని మనకు రూపొందించినటువంటి అంశం. ఈ సభలను కూడా ఈ ఎన్నికలను కూడా జనరల్ ఎన్నికల వలె ప్రలోభాలు పెట్టి గిఫ్ట్లు పంచి డబ్బులు పంచి రాజ్యాంగ విలువలను తొంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను పెద్ద ఎత్తున ఆదరించి ఏదైతే 15,000 ఓట్లకు గాను 9,000 పైచిలకు ఓట్లు నాకేసి ఈ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినందుకు ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులకి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఇటువంటి ఎన్నికకు సంబంధించి ఏదైతే నాకు ఓట్లు వేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలో అది జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ లేదంటే ఎయిడెడ్ గవర్నమెంట్ మున్సిపల్ ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ కాలేజీలు ఈ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా కృషి చేశాను. భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చేస్తానని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పాఠం చెప్పుకునే వారి మీద ఉన్నటువంటి అదనపు భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఏదైతే 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు కోసం ఇప్పుడే పోరాటం చేశాను. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ టీచర్లకు కానీ సోషల్ వెల్ఫేర్ టీచర్స్కి సంబంధించిన సమస్యల పరిష్కారం ఏదైతే జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత కల్పించే విధంగా గత ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయడానికి కానీ అదేవిధంగా ఈ రోజున ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి క్రమబద్ధీకరణ చేయడానికి 114 జీవో గత ప్రభుత్వం ఇచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. వారిని క్రమబద్ధీకరణ చేయడానికి కానీ గెస్ట్ లెక్చరర్స్కి మినిమం టైం స్కేల్ ఇవ్వటం కానీ ఎయిడెడ్ స్కూల్లో కానీ ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి మినిమం టైం స్కేల్ ఇచ్చి వారి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ని ఈ రోజున తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి అధ్యాపకులకి ఈ రోజున అది స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు ఈ రోజున ప్రభుత్వం అనేక వర్గాలకి ఏదో ఒక పేరు చెప్పి ఏదో ఒక కొంత బడ్జెట్ని విడుదల చేస్తూ ఉంది. ఈ రోజున దేశం అభివృద్ధి చెందాలంటే అది విద్యారంగం మీద ఆధారపడి ఉంది. అటువంటి విద్యారంగం ఈ రోజున ఎవరనుకున్నా కాదనుకున్న సగం విద్యారంగం ప్రైవేటు పరమైనటువంటి ఉంది. ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అధ్యాపకులకు మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కానీ మేనేజ్మెంట్ వైపు నుంచి వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు చొరవ చూపట్లేదు. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకు ఉన్నటువంటి సెలవు రూల్స్ని అమలు చేయటమే కాదు వాళ్ళకి మినిమం జీతం ఇచ్చే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత బడ్జెట్ విడుదల చేసి వారికి హెల్త్ కార్డు ఇవ్వటమో ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయటమో అటువంటి అంశాన్ని కనీసంగా ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని ఇలాగ అనేక వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద నేను బహుశా అంతేకాదు ఎయిడెడ్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లకి హెల్త్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ అనేక సమస్యల మీద పోరాటం చేయడంతో పాటు నేను ఈ రోజున ఎమ్మెల్సీగా ఈ రోజున పీపుల్ రిప్రజెంటేటివ్ అయ్యాను, పొలిటికల్ రిప్రజెంటేటివ్ అయ్యాను. ఏదైతే ఈ ఓట్లు ఉన్నటువంటి విద్యా సంస్థలు పనిచేస్తున్నటువంటి వారికే కాదు సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే వారికి ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యను ప్రభుత్వం వైపుకి తీసుకెళ్లటం శాసన మండలిలో లేవనెత్తడం అనే అంశాలు కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నా యొక్క సర్వీస్ని మరింత ఎక్స్టెన్షన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 2.5 సంవత్సరాలు కూడా వారికి పూర్తి సర్వీస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను హామీ ఇస్తా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవినీతిపై తాము బహిరంగ చర్చకు సిద్ధం. ద్వారంపూడి సిద్ధమా అంటూ సవాల్ విసిరిన టీడీపీ సిటీ అధ్యక్షుడు వీరు, కార్యదర్శి తుమ్మల రమేష్. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ రాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం.
14,680 వ్యాలిడ్ ఓట్లలో 9,165 ఓట్లు సాధించి తొలి రౌండ్లోనే గెలుపు నమోదు. తన పట్ల నమ్మకంతో ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. కాకినాడ సెజ్ వ్యవహారంపై చంద్రబాబుపై టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు తగదు. సెజ్లో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మాజీ మంత్రులు కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీతకు సవాల్ విసిరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.